సుస్తుగా ఉంది, సరిగ్గా వర్కౌట్ చేసేసాను. సమ్మట కూడా సరిగ్గా పట్టింది. నేను ఏమైనా ఇంటికి పోయి మా డాడీ లేకపోతే టీ షర్ట్ తీస్తాను, ఎట్టు పెండతా అదంటే ఫుల్ టీ షర్ట్ అంతా తడిసిపోయింది. అట్టుంది వీడియో. అండ్ గైస్ చాలా మంది అయితే నేను ఒకటి కెమెరాలో జిమ్లో పెట్టి లెగ్ వర్కౌట్ చేసింది అదైతే అప్లోడ్ చేశాను. మొన్నేమో అప్లోడ్ చేశాను. చాలా మంది అడిగిరి, నాకైతే మెసేజ్ అయితే వచ్చింది నా ఫ్రెండ్స్, ఎందుకురా దానికి బోరింగ్ బ్లాగ్ అని పెట్టావు అని అడిగిరి. ఎందుకంటే గైస్ నేను ఫిట్నెస్ది ఏదైనా అప్లోడ్ చేశాను అనుకోండి, అది నాకు వ్యూసే రాదు. నేను ఏదైనా కామెడీగా చేసి మాట్లాడేది అదైతే బాగా వ్యూస్ అయితే వస్తుంది. సో అదైతే నాకు వ్యూస్ రాదని నేను అనుకునే నేను అప్లోడ్ చేసాను. నాకు తెలుసు అది రాదు. నేను జిమ్లో ఏదైనా అప్లోడ్ చేస్తే నాది వీడియోలే పోవు, నాకు తెలిసేది. అండ్ ఇప్పుడు జిమ్లో వచ్చేసి మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. జిమ్లో వచ్చేసి కోచ్ వచ్చేసి నా దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. అతను పీటీ క్లయింట్ వచ్చినాడు, ఇటు నిల్చుకున్నాడు, మాట్లాడుతూ ఉండుకుని ఏమన్నాడు అంటే వర్కౌట్ చేపిస్తూ ఉన్నాడు కోచ్. బాగా సొర్రిగా వాడిని సాగు కొట్టాడు, సొర్రిగా HIIT చేపిస్తూ ఉన్నాడు. వాడి వల్ల అవుతలేదు. వాడు ఫస్ట్ ఒకసారి నాకు చేయి నొప్పి అన్నాడు, సెకండ్ ఇంకొకసారి నాకు కడుపు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, తలకాయ నొప్పి, నిద్ర లేదు, అట్టా ఇట్టా నేను సుస్తుగా ఉంది, అట్టా ఇట్టా అని మాట్లాడుతూ ఉన్నాడు. అలా వచ్చేసి అతను ఒక 2 రెప్పులు 3 రెప్పులు కొడతాడో లేదో తెలియదు. ఆ రోప్ని రోప్ని ధృవ సినిమాలో రామ్ చరణ్ గారు ఇటీ చేస్తారు కదా, కావాలంటే ఆ క్లిప్ వేస్తాను చూడండి. ఇటీ చేస్తారు కదా, అది చేస్తూ ఉన్నాడు. అది ఇటు అంటాడో లేదో నిలిపేస్తాడు, ఇటు చేస్తాడో లేదో నిలిపేస్తాడు. చేయి నొప్పి, కాలు నొప్పి, తలకాయ నొప్పి, అట్టా ఇట్టా అని మాట్లాడదా ఉన్నాడు. నేను నిలుచుకుని ఉండాను. ఆ కోచ్ నవ్వుతూ ఉన్నాడు, వాడు చెప్తాడు, సీరియస్గా ఉంటాడు. కోచ్కి కోపం వస్తుంది, అయినా ఏం మాట్లాడలేడు, ఎందుకంటే పీటీ క్లయింట్. మళ్ళీ లాస్ట్లో వచ్చేసి 2-3 రెప్పులు కొట్టేసి నిలిపేస్తూ ఉన్నాడు. లాస్ట్లో డ్రాప్ సెట్లో 30 రెప్స్ కొట్టిస్తాడు. ఇప్పుడు వాడు ఎంత చూసినాడో దాన్ని ఎంత రిజర్వ్ చేసి లాస్ట్ సెట్లో కొట్టిస్తాడు. ఆ కోచ్ మెంటాలిటీ అట్టా. అతను వచ్చేసి బ్రో డిస్కౌంట్ లేదా అని అడుగుతా ఉంటాడు. కన్నడలో డిస్కౌంట్ కొడి అని కోచ్ని అడుగుతా ఉంటాడు. అతను నన్ను చూసిన అవుతాడు, నేను నిల్చుకుని ఉన్నాను. కోచ్ నన్ను చూసిన అవుతాడు, నేను ఆయన చూసిన అవుతా ఉన్నాను. గైస్ మీకు కూడా శబ్దం చూడండి, ఇటు ఎవరు జిమ్కి వెళ్ళి డిస్కౌంట్ అయితే అడగండి. జిమ్లో డిస్కౌంట్ అడుగుతారయ్యా. సో గైస్ నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్గా చెప్తాను చూడండి. ఆ జిమ్లో అనేది డిస్కౌంట్ అనేది ఉండదు. ఇప్పుడు మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ భక్తిలో డిస్కౌంట్ ఉంటుందా, ఎవరైనా లవ్ చేసే దాంట్లో డిస్కౌంట్ ఉంటుందా? ఉండదు. వర్కౌట్లో కూడా డిస్కౌంట్ అనేది ఉండదు. మీరు ఇన్ని రెప్స్ అంటే ఇన్ని రెప్స్ కొట్టాలా. మీ బాడీకి సపోర్ట్ చేయకపోయినా కూడా మీరు కొంచెం పుష్ చేస్తూ ఉండాలా. చేతులు నడుస్తూ ఉన్నా కూడా దాన్ని గట్టిగా పట్టుకోవాలా. సో నన్ను అడిగితే గైస్ ఎవరు ఇట్లా డిస్కౌంట్ అనేది అడగండి. పెయిన్ఫుల్గా ఉన్నా కూడా కోచ్ చెప్పింది చేసేయండి. సో అప్పుడుదా మీ బాడీ షేప్లోకి వస్తుంది. పెయిన్ బిల్డ్స్ బాడీ గైస్. సో వర్క్ హార్డ్. నాకు చూసిన దశం బేజారైపోయింది. ఇటు ఎత్తుతాడో లేదా చేయి నొప్పి అంటాడు, పొట్ట నొప్పి అంటాడు. నాకన్నా కొంచెం పెద్దోడుగా ఉంటాడు గైస్. 26 years 27 ఏజ్ గ్యాప్లో ఉంటాడు. 26 to 29 మధ్యలో ఉంటాడు. సో మనిషి కొంచెం లావు ఉంటాడు, కానీ 1 monthగా ట్రైన్ చేస్తూ ఉంటాడు. ఇంకా పెయిన్స్, ఆ పెయిన్ ఈ పెయిన్ అంటే ఉంటుంది. నేను ఒప్పుకుంటాను. ఫస్ట్ 1 week వరకు ఉంటుంది. బాడీ కోచ్ దగ్గర కదా, ఎక్కువ రెప్స్ కొట్టిస్తాడు, పెయిన్ ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్ గైస్. కానీ ఇటు 1-2 కొడేసి నాకు అది నొప్పి ఇది నొప్పి అనుకో, ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు అడగచ్చు, ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఏమైంది అనేసి. ఏముండదు గైస్, మీకు బాడీ రాదు, మీరు కట్టిన దుడ్డు వేస్ట్. ఆ పీటీకి ఏం లేదన్నా నెలకు 30,000 25,000 వేస్ట్ అంతే. నాదా దుడ్డు సరిగ్గా కనిపిస్తుందో లైట్ వేస్తా. ఇంట్లో మా మాలిక్ ఇప్పుడు బయట అయితే వెళ్ళారని మాచా. ఎవరు మీ మాలిక్? బ్యాక్గ్రౌండ్ లో పాట పెట్టి కొట్టకుండా వాడు కాపీ రైట్ పెట్టి గాయస్ మీరు నమ్మరు, ఆ జిమ్ లో నేను వీడియోస్ చేశాను కదా, ఇంగ్లీష్ పాటలు 4-5 పాటలు నింది, 4-5 క్లెయిమ్లు పడింది. క్లెయిమ్లు అంటే అట్టుపడలేదు, బ్లాక్ వేసి వీడియోనే మొత్తం బ్లాక్ చేసి మళ్ళా అన్ని వీడియోను డీనాయిస్ చేసి ఎర్రస్ సాంగ్స్ చేసి పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. రాత్రి 12 గంటల వరకు కళ్ళంతా మంటలు వరకు చేసిందని తెలుసు. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నువ్వు కనిపిస్తానో లేదురా? నేనే అంత కలర్ రా. లైట్ ఏమైనా ఉంటాయి అమ్మా. ఉండు పాప, నా చెల్లికి నేను కనిపిస్తా లేదంటున్నాను. అలా కనిపిస్తానా? కొంచెం పక్కరా చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన. గైస్ ఇప్పుడు మా మాలికి ఇంట్లో లేకపోతే నేను మీకు చూపిస్తాను అంటాను. చూడండి గైస్, చెమట
ఇటు పక్క అమ్మ వయ్యారు వయ్యారు. చూడండి సమ్మర్ చూడండి గైస్, కష్టపడే వాళ్ళు ఒళ్ళు ఇటుదా ఉంటాయి గైస్. చాలు చాలు. మా మమ్మీ కెమెరా తీయించిండు అది గాయస్. అది వచ్చేసి మనం వీడియో షూట్ చేస్తే లో రిజల్యూషన్ పడిపోతుంది. అది ఎందుకు మీరే చెప్పండి. అదేదో లో రెజల్యూషన్లో పడిపోతుంది. ఆ కెమెరాలో తీసే క్వాలిటీ 4Kలో వస్తుంది. ఫోన్కి వచ్చే దాంట్లో మళ్ళా ప్రాబ్లం 1080p 720p. ఎన్ని ఎవరికైనా తెలిసి ఇంటే కింద కమెంట్ చేసేయండి ప్లీజ్, ఎవరైనా చూసేవాళ్ళు. అంతేనా? బాయ్. చియూ. దుప్పట్లో దూరై ఏం పాట అది? ఎక్కేసి పాట మా చూడు. అప్పట్లో దూరం పాటలు కావాలి నీకు ఇప్పుడు. అయ్యో 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 పొట్టోడికి దోలు తీరిపోయింది. జరి అది పాట జరి ఆమె దగ్గర మైక్ కూడా లేదు. ఎట్టున్నా రికార్డ్ అయి ఉంటుంది. నేను సేఫ్ మారువా ಹರಿ ಇಸ್ ಮೈ ಬ್ಲಾಗ್ ಅಂತೆ. ಹರಿ ಯಾರು? ಅದು ನೀನು ಹಾಕಿರೋದು ನಿನಗೆ ಗೊತ್ತಪ್ಪ. ಹರಿ ಯಾರು ಹೇಳು? ವಿಡಿಯೋ ನೋಡ್ದಲ್ಲ, ವಿಡಿಯೋ ನೋಡಿದೆ ಅಷ್ಟೇ, ನೋಡಿದ್ರೆ ಹರಿ ಗೊತ್ತಾಗ್ಬೇಕು. ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ. ಇವಾಗ ರದ್ದನ್ ಹೇಳ್ತಾನೆ ನೋಡು. ಏ ಬೇಡ ಬೇಡ ಬೇಡ, ಆಮೇಲೆ ನೋಡಿ ನಿನ್ನ ರಿಚ್ ಮ್ಯಾನ್ ಅಂತ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿಬಿಡ್ಸ್ಬಿಡ್ತೀನಿ. ನೋಡಿ ಗೈಸ್, ವೈಟ್ ಶರ್ಟ್, BMW ಶೂಸು, ಅಫಿಷಿಯಲ್ಲು. ಅದು ನೋಡಿ. Rolex watch. ಏ, ಕೈ ಕೊಡಿಲಿ, ಕೈ ಕೊಡಿಲಿ. 25 ಲಕ್ಷದಿಂದ 30 ಲಕ್ಷ ವಾಚು, 30 ಲಕ್ಷ ವಾಚು. ತುಂಬಾ ಸಿಂಪಲ್. 1,500,000 ಏ ದುಡ್ಡಂಗೆ ಹೇಳ್ಬಾರ್ದು. ಅದು 1.5 ಲಕ್ಷ. ಕಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಷ್ಟೇ. 1.5 ಲಕ್ಷ. ಸೊನ್ನೆ ಕಮ್ಮಿ ಹಾಕೊಂಡು 1,500,000. ಸಾರಿ, 25 ಲಕ್ಷ ಗೈಸ್. ಹೆಂಗ್ ಮಚ್ಚ ಅಷ್ಟು ರಿಚ್? ನಂದೇನು ಇಲ್ಲಪ್ಪ, ಇರು ಆಯ್ತು, ನಿಂದು ಐತಲ್ಲ. ಪವನ್ ಇಲ್ಲಿ ನೋಡು, 20 ಲಕ್ಷ ಇರು, 20 ಲಕ್ಷ ವಾಚ್ ಹಾಕಿದ್ಯಾ ತಾನೇ? ಎಂತಿಗೆ ಅಂತ ಏನೇನು ತಗೊಂಡು ಹೇಳು. ಸಿಲಿಂಡರ್ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆಯಲ್ಲ. ಏನಿಲ್ಲ, ಯಾವ್ದೋ ಮಚ್ಚ ಇಂಡಿಯನ್. ನನ್ನ ವಾಚ್ ತೋರಿಸ್ತೀನಿ. ರಿಯಲ್ಮಿ. ಏನು ಎಷ್ಟ ಮಚ್ಚಿ ವಾಚು? ಅವ್ನ ವಾಚ್ ಹಿಡಿಯೋ ಇರೋ ಅಪ್ಪ ಬಡೂರ್ ವಾಚ್. ಯಾವ್ದೋ ಸುಲ್ವಿ ಅಂತೆ, ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ. ಮೆಜೆಸ್ಟಿಕಲ್ಲಿ 80 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟು ತಗೊಂಡಿರೋ ಯಾವ ವಾಚ್ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಇವನ್ ಆಕ್ಟಿಂಗ್ ನೋಡಿದ್ರೆ ಯಾವ್ದೋ ವಾಚ್. 30,000. ಅವ್ನು ನಮ್ಮ ಥರ ಕಾಪಿ ಎಲ್ಲ ತಗೊಳ್ಳಲ್ಲ, ಒರಿಜಿನಲ್. ಒರ್ಜಿ ಕಾಪಿನೂ ಅಲ್ಲ ಇದು, ಅದಕ್ಕಿನ್ನ ಕೆಳಗಡೆ ಏನು ಕಾಪಿ ಅಲ್ಲ, PP. ಮಚ್ಚ ಆಯ್ತು, ನಿನ್ ವಾಚ್ ತೋರಿಸು. ನಮ್ಮ ಬಡೂರಪ್ಪ ಮೆಜೆಸ್ಟಿಕಲ್ಲಿ ಬಾರ್ಗಿನ್ ಮಾಡಿ 80 ರೂಪಾಯಿ ತಗೊಂಡಿರೋ. ಇದು ಯಾವ ವಾಚು? ಯಾವ್ದಿದು? ಫೆಂಟಾನ್. ಎಷ್ಟಿದು? 80 ರೂಪಾಯಿ. ನನ್ನ ಬಾಯಿ ಬರ್ತಾ ಇತ್ತು, ಬೇಡ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಬರ್ತಾರೆ. ಗಾಯ್ಸ್, ನಮ್ಮ ವಾಚ್ಗಳೇ ಸಾಕು. ಎಷ್ಟು ಕೊಟ್ಟು ಗಾಯ್ಸ್? ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ಫೋನಿಗೆ ಫ್ರೀಯಾಗಿ ಬಂದಿರೋದು ಇದು. ಇಲ್ಲಿ ಒಂದೇ ಒಂದು ಬಟನ್ ಹತ್ತಿರ ಸಾಕು, ಎಲ್ಲ ಫೋನ್. ಎಷ್ಟು ಕೊಟ್ಟು ಇದು? ಏ ಅದು ವಾಚ್ ಗಾಯ್ಸ್, ನೀವು ಯಾರಾದ್ರೂ ನೋಡಿ ನೋಡಿ ಗಾಯ್ಸ್, ನಾವು ವಾಚ್ ಮುಟ್ಟಿದ್ರೆ ವರ್ಕ್ ಆಗಲ್ಲ. ಇವನ್ನೆಲ್ಲ ಮುಟ್ಬೋದು. ಆಯ್ತು. ನನ್ನ ಜೀವನದಲ್ಲೇ ಈ ತರ ವಾಚ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಮುಟ್ತಾ ಆಯ್ತು ಗಾಯ್ಸ್, Future ಇಂದ ಬರೀ ಇದು 2,000 ಅನ್ಕೊಳ್ಳಿ, ಅಪ್ರಾಕ್ಸ್ 2,000. ಇದು ಅನಲಾಗು, ಇದೊಂದು 20,000ನೇ ಅನ್ಕೊಳ್ಳಿ. ಅವಂದು 20 ಲಕ್ಷ. ಕಾಸ್ಟ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು, ಕಾಸ್ಟ್ಲಿ ಎಷ್ಟು ವಾಚ್ ಒಂದು. ಇವಂದು ಏನಿಲ್ಲ ಅಂದ್ರೂ ಒಂದು 2,000 ಇರುತ್ತೆ. 1,500-2,000 ಇರ್ಬೋದು. ಅವಂದೇ ನಮ್ಮ ಬ್ಯಾಚಲ್ಲಿ ಕಾಸ್ಟ್ಲಿ. ಅದು ಮುಜಾಕಿರ ತೆಗಿಸ್ಕೊಂಡಿದ್ದ. ನಮ್ದೆಲ್ಲದಕ್ಕಿಂತ ಕಮ್ಮಿ ಗಾಯ್ಸ್. ಎಷ್ಟು 80 ರೂಪಾಯಿ ಅಪ್ಪ ಮೆಜೆಸ್ಟಿಕಲ್ಲಿ ಬಾರ್ಗಿನ್ ಮಾಡಿ ತಗೊಂಡಿರೋದು. ಅವನೇನೋ ಹೇಳಕ್ ಬಂದ, ನಾನು ಫುಲ್ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ.
ನೋಡಪ್ಪ ಅಲ್ಲಿ 80 ರೂಪಾಯಿ ಹಾಕಿದ್ರೆ ಇಲ್ಲಿ 80,000 ಹಾಕೋನು. ಹ್ಞೂ ನೋಡು. ಇವಾಗ ಸಿಲ್ವರ್ ರೇಟ್ ಎಷ್ಟು ಗೊತ್ತಾ? ಇರ್ಲಿ ಬಿಡೋ ಮಚ್ಚ ಬಡವರು ಇಂಥರ ಗೋಲ್ಡಲ್ಲಿ ಹಾಕಕ್ಕಾಗಲ್ಲ. ಇದೆ ಆಯ್ತು. ಎಲ್ಲಿದೆ ನಮ್ಮ ಮನೇಲಿ ಇಕ್ಕಿರ್ತೀಯ. ತೋರ್ಸು ಎಲ್ಲಿದೆ? ಬೇಡ ಯಾಕಪ್ಪ ನೋಡು ಅಲ್ಲಿಗೂ ಗೋಲ್ಡ್ ಹಾಕ್ಸ್. ಗೋಲ್ಡನ್ ಕ್ಲಿಪ್ಪು. ನೆಕ್ಸ್ಟ್ ಇಲ್ಲಿ ಮಾಡು. ಟೀತು ನೆಕ್ಸ್ಟ್ ಗೋಲ್ಡ್ ಹಾಕ್ಸ್ತಾನಂತೆ ಗೈಸ್. ಗೈಸ್ ಇವಾಗ ನಾವು ಯಾಕೆ ಕೇಳಿ ಇಲ್ಲಿ ಕೂತಿದ್ದೀವಿ, ನಮ್ಮನ್ನ ಬಿಟ್ಟಿಲ್ಲ. 9:50 ಬಂದಿದ್ದೀವಿ. 9:50ಗೆ ನಾವು ಬಂದಿದ್ದು. ನಾವು ಸ್ವಲ್ಪ ಲೇಟಾಗಿ ಬಂದ್ವಿ, ಯಾಕಂದರೆ ನಮ್ಮ ಮನೇಲಿ ಮೊಟ್ಟೆ ದೋಸೆ ಹಾಕಿದ್ರು. ಮತ್ತೆ ಮೈಕು ಮಚ್ಚಿ ಮನೇಲಿ ಇಬ್ರು ಕನ್ನಡ ಸ್ಯಾಂಡಲ್ವುಡ್ ಕಾಂಟ್ರವರ್ಸಿ. ಬ್ಯಾಡ್ ಕಾಮೆಂಟ್ಸ್ ನನ್ನ ಮೇಲೆ ಬಂದ್ಬಿಟ್ರೆ ಅಷ್ಟೇ. 9:50 ಬಂದ್ಬಿಟ್ಟು ಇವಾಗ ಸುಮ್ಮನೆ ಇಲ್ಲಿ ಕ್ಯಾಂಟೀನ್ ಹತ್ರ ಕೂತಿದ್ದೀವಿ. ನೋಡಿ ತಣ್ಣಗೆ ಗಾಳಿ. ಸೊ ಇದೇಗೋ ತಿಳಿಸಿಕ್ಕೆ ಇಷ್ಟು ಲೇಟಾಗಿ ಬರ್ತೀನಿ ಅಂತ ಗೊತ್ತಿದ್ದೀರಾ, ನಮ್ಮ ಮನೇಲಿ ಇನ್ನೊಂದು ದೋಸೆ ತಿಂದ್ಬಿಟ್ಟು ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ದೋಸೆ ನಾಷ್ಟಾನೇ ಮಾಡಿಲ್ಲ. ನಾಷ್ಟ ಇಲ್ಲಿಗೆ ಏನಾದರೂ ಹೇಳೋ. ಏನು ಹೇಳಿ ಅಲ್ಲಿ ಹೇಳು ಕ್ಯಾಂಟೀನಲ್ಲಿ. ಅವ್ನು 3 ಜನದ ವಾಚ್ ಇದೆ, ಕೊಟ್ಬಿಡೋಣ. ಕ್ಯಾಂಟೀನಲ್ಲಿ ಯಾಕಪ್ಪ ಮನೆಯಿಂದ ಊಟ ಮಾಡಿಸ್ಕೊಂತಲ್ಲಿದ್ದೀನಿ ಕೊಡೋಣ. ಹಾಂ ಆಯ್ತು ಕೊಡು. ಗೊತ್ತಿಲ್ಲ ನೋಡ್ಬೇಕು. ನಿಂದು ತಾಯಿ ಬರ್ಬೇಕಾ BGM? ತೆಗಿತಾನೆ. ಮಚ್ಚಿ ಏನು ತಂದೆ? ಗೊತ್ತಿಲ್ಲ ಮಚ್ಚಿ, ಅನ್ಬಾಕ್ಸಿಂಗ್ ಮಾಡೋಣ ಇವಾಗ. ಓಕೆ ಐಪ್ಯಾಡ್ ಇಸ್ಕೊಂಡು ನೋಡೋಣ. ಹೌದು. ಅವ್ನ ಮುಖ ನೋಡಿದ್ರೇನು ಅವ್ನಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ಅನ್ಸ್ತಿದೆ. ಇದು ತೋರಿಸ್ಬಿಡು ಸೆಕ್ಷನ್ ಐತೆ ಅಂತ. ತೋರಿಸು ಎಂತಿಗೆ ಭಯ. ನೋಡಿ ಗಾಯ್ಸ್, ಎಲ್ಲರೂ ಐಫೋನ್ ಐಪ್ಯಾಡು ಅನ್ಬಾಕ್ಸ್ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಮ ಹುಡುಗ ಸಾಂಬಾರ್ ಒಳಗಡೆ ಅನ್ಬಾಕ್ಸ್ ಚಟ್ನಿ ಐತೆ, ಕೋಕೋನಟ್ ಚಟ್ನಿ. ತಗೋ. ಅವನು ತಿನ್ಬಿಟ್ಟು ಬಂದ. ಅವ್ನು ತಿನ್ಬಿಟ್ಟು ಬಂದ ಅಂತ ನೋಡಿ. ಈಗ ಫ್ಯಾಮಿಲಿ ಶೋ ಇಲ್ಲಾಂದ್ರೆ ಸರಿಯಾಗಿ ಹೇಳ್ತಿದ್ದೆ. ರಾಗಿ ರೊಟ್ಟಿ ರಾಗಿ ರೊಟ್ಟಿ ಬಿಸಿ ಇದ್ರೆ ಮಾತ್ರ. ನಾನು ಎರಡು ತಿನ್ನಲ್ಲ. ರಾಗಿ ಸೊಪ್ಪು ತಿನ್ನು, ತಗೋ ಸೊಪ್ಪು ತಿನ್ನು. ಅವನೇನು ಮೇಕೆನ? ಇನ್ನೇನು ತಿಂದ ನೀನು? ನಾನ್ ವೆಜಿಟೇರಿಯನ್ ಆಗಿರೋದು ವೇಸ್ಟ್. ಇನ್ನೇನಿಲ್ಲ, ನಾನ್ ವೆಜಿಟೇರಿಯನ್ ಆಗಿರೋದೇ ವೇಸ್ಟ್. ಏನು ನಾನ್ ವೆಜಿಟೇರಿಯನ್ ಅಂದ್ರೆ ಏನು ವೇಸ್ಟಾ? ದಿನ ತಿನ್ನಕ್ಕಾಗುತ್ತಾ ನಾನ್ ವೆಜಿಟೇರಿಯನ್? ಅಪ್ಪ ಅವನಿಗೆ ಹೇಳಿದ್ದು. ಅದೇ ಅವನೇ ಅಪ್ಪ. ನಾನು ಅವ್ನು ಬಂದು ನಾನು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಇವಾಗ ಹೇಳು. ಇನ್ನೂ ಒಂದು ಸರಿ ಆಗುತ್ತಾ? ಎಷ್ಟು ಕಾಸ್ಟ್ಲಿ ಗೊತ್ತಾ ನಾನ್ ವೆಜ್? ಸರಿ, ನೀನ್ ತಿಂದು ಬಾ. ವೆಜ್ಗಿಂತ ಕಾಸ್ಟ್ಲಿ. ಯಾರೊಂದಿದ್ದು? ಎಷ್ಟಾ ನಾನ್ ವೆಜ್? 1 kg ಮಟನ್ ಎಷ್ಟು? ಎಷ್ಟು? 1 kg ಪನ್ನೀರ್ ಎಷ್ಟು? ಎಷ್ಟು? 1 kg ಪನ್ನೀರ್ 1000 ರೂಪಾಯಿ. ಇವಾಗ ನಾನು 500 ರೂಪಾಯಿ. ಆಯ್ತು 1000 ರೂಪಾಯಿ ಕೊಡು. 500 ರೂಪಾಯಿ. ನಮ್ದು 900 ರೂಪಾಯಿ. 1 kg ಬರೀ ಮಟನ್ ಅದೇ ತಿಂತೀಯಾ? ಇನ್ನೊಂದು ಮತ್ತೆ ನಾನ್ ವೆಜ್ ಅಂದ್ರೆ ಚಿಕನ್ ಎಷ್ಟು ಮಚ್ಚ ಕೆಜಿ? ಚಿಕನ್ 1 kg 400 ರೂಪಾಯಿ. ಹಾಂ, ಪನ್ನೀರಲ್ಲಿ ಚಿಕನ್ ಇಲ್ಲಿ ಇವಾಗ ಹೇಳಪ್ಪ. ಏನು? ಸರಿ ಆಯ್ತಪ್ಪ, ಹೋಟ್ಲುಗಳಿಗೆ ಹೋದ್ರೆ ವೆಜ್ ರೇಟ್ ಕಾಸ್ಟ್ಲಿ ಇರುತ್ತೆ, ನಾನ್ ವೆಜ್ ರೇಟ್ ಕಾಸ್ಟ್ಲಿ. ನಾನ್ ವೆಜ್ ಕಾಸ್ಟ್ಲಿ. ಬಿರಿಯಾನಿ ಎಷ್ಟು ಒಂದು ಪ್ಲೇಟು? ಎಷ್ಟು ಬಿರಿಯಾನಿ? ಮಟನ್ ಬಿರಿಯಾನಿ ನಿನ್ನ ಲಾಲ್ ಲೋಕಲ್. ನೀನು ಹೋಗಿ ಮಟನ್ಗೆ ಹೋಗ್ತೀನಿ, ನೀನು ಮಟನ್ ತಿಂತೀಯ, ನೀನು ಚಿಕನ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿ. ಆಯ್ತು. ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿ ಅಂದ್ರೆ 150 ರೂಪಾಯಿ. ಒಂದು ಇಡ್ಲಿ ವಡೆ ಎಷ್ಟು? ಒಂದು ಇಡ್ಲಿ ವಡೆ ಎಷ್ಟು? 50 ರೂಪಾಯಿ. 50 ರೂಪಾಯಿ. ನಾನ್ ವೆಜ್ ಎಷ್ಟು? 150 ರೂಪಾಯಿ. ಲೋ ಬಿರಿಯಾನಿ ಕೊಣೋ. ಬಿರಿಯಾನಿ 150. ಆಯ್ತಪ್ಪ, ನೀವು ಕಬಾಬು ತಗೊಂತೀರ, ಕಬಾಬ್ನು ಸೇರಿಸ್ರಿ. ಆ ಕಬಾಬ್ 200. ಎಲ್ಲ ಇದೆ ಅಲ್ಲಿಗೆ. ಹಾಫ್ ಕಬಾಬ್ 200. ನಮ್ಮ ಏರಿಯಾದಲ್ಲಿ 10 ರೂಪಾಯಿ 4 ಬಜ್ಜಿ ಕೊಡ್ತಾರಪ್ಪ. ನೋಡ್ದಾ ನಿಮ್ದು ಕಮ್ಮಿ, ನಮ್ದು ಕಾಸ್ಟ್ಲಿ. ನಾವು ಮನೆ ಮಾರ್ಕೋಬೇಕು ನಾನ್ ವೆಜ್ ತಿನ್ಬೇಕಂದ್ರೆ. ನೀವು ಇರೋ ಮನೆ ಇನ್ನೊಂದು ಮನೆ ಕಟ್ಬೋದು ಆ ದುಡ್ಡಲ್ಲಿ. ಅದೇ ಹೇಳ್ತಿರೋದಪ್ಪ, ನಾನ್ ವೆಜ್ ಕಾಸ್ಟ್ಲಿ ಅಂತ. ಅದನ್ನ ಇವಾಗಲಿಂದ ಏನೇನು ಹೇಳ್ತಾ ಇರೋದು? ಉಲ್ಟಾ ತಿರುಗಿ ಉಲ್ಟಾ ತಿರುಗಿಬಿಟ್ಟ. ವೆಜ್ ಕಾಸ್ಟ್ಲಿ ಅಂತ. ಗಾಯ್ಸ್, ನಾನು 200 ರೂಪಾಯಿ ಕಬಾಬ್ಗೆ ಅಂದಿಲ್ಲ, ಬಿರಿಯಾನಿ ಪ್ಲಸ್ ಕಬಾಬ್ಗೆ. ಆಮೇಲೆ ನನ್ನ ಹಾಕೋಬಿಡ್ತೀರಾ? ಶೂಟ್ ಆಗ್ತದೆ. ಹೋಗಿ ಬಜ್ಜಿ ತಿನ್ನು ನೀನು, ಆಮೇಲೆ ಅವನಿಗೆ ಫೀಲ್ ಆಗುತ್ತೆ. ನಾನು ತಿನ್ಬಿಟ್ರೆ ಪವನ್ ಏನು ಮಾಡ್ತಾನೆ? ಮಚ್ಚ 120 ರೂಪಾಯಿ ಅನ್ಲಿಮಿಟೆಡ್ ಬಜ್ಜಿ ಚಾಲೆಂಜು. ಹೌದೇನಕ್ಕೆ ನೀನು ತೊಗೊಂಡಿದ್ದು ಹೊಸಾಗಿರತ್ತ? ನೋಡಿ ಹ್ಯೂ ಪ್ಲಾಟಲ್ಲಿ ಎಕ್ಸ್ಪೆರಿಮೆಂಟ್ ಮಾಡ್ತಾರೆ ಇಬ್ರು. ತೋರಿಸ್ತಾವನೆ, ಅರೆ ಏನು ಆಯ್ತಾ ಇಲ್ಲ. ನೀನು ಅದನ್ನ ಒರಿಜಿನಲ್ ಅನ್ಕೊಂಡು ಒತ್ತುತ್ತಾ ಇದೆಯಾ, ಅದು ಕಾಪಿ. ಅವ್ನು ಹೆಂಗೋ ಮಾಡ್ದಲ್ವ ನಿನ್ನೆ ಮಸಾಕಿದ್ದು. ఇంటి నుంచి సారీ కాలేజ్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చిన, ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళే అనేసి చెప్పి మా మమ్మీ చూడండి ఏదో చేస్తా అండి. అండ్ మా ఇంట్లో చూడండి పార్టీ చేసిపోతుంది. ఆయా షేర్
ఊరికే అలా మళ్ళీ పాట పెడితే అనుకోండి మళ్ళీ నాకు కాపీ రైట్స్ పడుతుంది. అందుకే నేనైతే ఆ పాట అయితే పెడతలేదు. అందుకని నేనైతే ఇప్పుడు ఇంటికి అయితే వచ్చా. సో మనమైతే మధ్యాహ్నం బయటే తినేస్తాం. అడేదో కుష్కా తింటిమి, ఆడ పంజూరిలే కుష్కా అనేసి ఉంటుంది, చాలా ఫేమస్. ఇప్పుడు స్ట్రీట్ పైన కూర్చోకూడదు, కుష్కా వచ్చేసి ఫేమస్. కానీ ఏంటది ఇంట్లో చూడండి గైస్, న్యూట్రిషనిస్ట్ అయిపోయిండారు అందరూ, ఫ్యామిలీ ఫుల్ న్యూట్రిషనిస్ట్. పులుపు తాతివా నువ్వు? కక్కేస్తివా? ఎంత మంచిది తెలిసిన ఇది. దీన్ని ఈ తాతి వనగా ఎంటికి పెరుగుద్ది. ఎస్ మీరు కూడా ఇది ఆమ్లా అంట, చాలా మంచిదంట, తాగండి. నేను వీడియోస్ చేస్తాను, నేను తాతాను. ఈరోజు నేను ఎప్పుడు ఫ్రెండ్స్ అడ్డాకపోయినా కూడా ఆ చెట్టతో నేను ఎప్పుడు మాట్లాడుతాను, వీళ్ళు ఆపకుండా వాళ్ళు స్మోక్స్ చేస్తా అంటే నేను దూరం ఉంటాను. ఎందుకంటే స్మోక్స్ చేసే వాళ్ళకి స్మోక్స్ చేసే వాళ్ళ పక్కన నిల్చుకోవడం ఇంకా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళైనా ఈసుకుని వదిలేస్తారు, మనం దాన్ని అట్టే పేలుస్తాము. సో అందుకని నేను దూరం ఉంటాను. ఫస్ట్ టైం దగ్గరికి వెళ్ళేసి ఒక లైటర్ ఉందా అని అడిగా. ఇదిగోండి లైటర్ ఉందా అని అడిగా. వాడు చూసి నవ్వినోడు, లైటర్ ఆపా ఏంటికే అని అడిగినాడు. ಸುಮ್ಮನೆ ಆಟಾಡೋಕ್ಕೆ ಹಿಂಗೆ ಆಟಾಡೋಕ್ಕೆ ಅಂತೀನಿ. ನನಗೆ ಗೊತ್ತು ನೀನು ವಯಸ್ಸೋರು ಎಂತಿಕ್ಕೆ లైటర్ ఆడతారు. నేనేం కన్నడలో చెప్తాను. నాకు తెలుసులే నీ వయసు వాళ్ళు ఎందుకు లైటర్ వాడతారు అని అనేసి నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీస్తా అంటారు. గైస్ నేను ఇంతవరకు సిగరెట్ కాల్చింది లేదు. నేను ఎందుకు ఈ లైటర్ కొన్నాను అనేసి మీకైతే రీల్ అయితే వస్తుంది. ఆ రీల్ చూడన్నా మామూలు ఫన్ అయితే ఉండదు. మా మమ్మీతో మళ్ళీ నేనైతే ఇంకొక రీల్ అయితే చేస్తాను. ఆ రీల్ ఫుల్ ఫన్గా ఉంటుంది. రాట్లే అబ్బో ఫ్లేమ్స్ చూడు. సో గైస్ ఇదైతే రీల్ అయితే రాబోతుంది. కీప్ వాచింగ్. ఆ రీల్ బాగుంటుంది. సో అదైతే షూట్ చేయాలా. సో ఈ వ్లాగ్ అయితే నేనైతే ఇక్కడికి ఏం చేస్తాను గైస్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్.